హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. ఇవాళ నేను ఒక వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది 2 డేస్ వ్లాగ్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. వీకెండ్ వ్లాగ్ అనమాట. ఈ సీజన్‌లో బాగా ఉసిరికాయలు దొరుకుతూ ఉంటాయి కదా! అయితే నేనే తెచ్చి పెట్టాలి పచ్చడి అనుకున్నాను. ఈలోగా తెలిసిన వాళ్ళు ఉసిరికాయలు పంపించారనమాట. చాలానే ఉన్నాయి. ఇంకా ఇవేమంటే మరీ చిన్న సైజు లేవు, అలానే పెద్ద సైజు గూడా లేవు. సరే ఇంక వీటన్నింటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టేసి పచ్చడి పెట్టేద్దాం అనుకున్నాను. అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. తెచ్చుకోవాల్సినవి ఏమీ అవసరం లేదు. ఉసిరికాయలన్నింటిని మంచిగా ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి ఆరబెట్టేస్తున్నాను. నాకు కిచెన్‌లో ఎండొస్తుంది యూటిలిటీ డోర్ నుండి. సరే క్లాత్ పైన వేస్తే త్వరగా ఆరిపోతాయి కదా అని చెప్పి ఇక్కడ పెట్టేసా. ఈలోగా మా వాళ్ళకి చిరు ఆకలి. సరే వాళ్ళకి చపాతీ ఆమ్లెట్ చేసిద్దాము అంటే రోల్‌లాగా చేసిద్దాం అని చెప్పేసి ఇలా చేస్తున్నా. మామూలుగానే ఆమ్లెట్‌కి కలిపినట్టుగా కలిపి చపాతీని 2 వైపులా కాల్చి ఇంకా పైన ఇలా వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసి 2 వైపులా చిన్న మంట మీద కాల్చి ఇచ్చాననమాట. అంటే సెపరేట్‌గా ఆమ్లెట్ లేదా ఎగ్ బుర్జీలాగా ఇలా కాకుండా ఇలా చేసేసాననమాట ఈరోజు. అది అప్పటికప్పుడు అనుకున్నా. సరే నేను అంత కరెక్ట్‌గా రెసిపీ ఏం షూట్ చేయలేదు. అందుకని జస్ట్ అలా చెప్పేసాననమాట. ఏదో ఒక రకంగా పిల్లలకి డైలీ ఒక ఎగ్ చేసి పెడితే మంచిదే గదా! హెల్త్‌కి కూడా. అలా అని చెప్పేసి ఇంకా ఇలా బాయిల్డ్ ఎగ్ ఒకసారి లేదా ఇలాగా చేస్తూ ఉంటాను. వాళ్ళైతే ఇష్టంగానే తిన్నారు. అయితే ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టానో వీడియో క్లియర్‌గా షూట్ చేశాననమాట. ఇంతకుముందు చిన్న ఉసిరికాయలు చూపించాను గానీ, పెద్ద ఉసిరికాయలు చూపించలేదు. 1 లీటర్ ఆయిల్ తీసుకున్నాను పల్లి ఆయిల్. అది కడాయిలో వేసేసి, ఇంకా ఉసిరికాయలన్నీ కూడా కాట్లు పెట్టకుండా అలా వేయించాననమాట. చిన్న మంట మీద మనం గులాబ్ జామున్ ఎలా అయితే వేయిస్తామో అచ్చం అలాగే. చిన్న మంట మీద వేయించి ఒక మంచి రంగొచ్చేంత వరకు ఉంచి, ఇంకా వాటిని పక్కన బౌల్‌లో తీసి పెడితే సరిపోతుంది. నా దగ్గరున్న ఉసిరికాయలు 2 వాయిలకయ్యాయనమాట. ఇవన్నీ కూడా కొంచెం ఓపికగా వేయించుకుంటే ఇంకా చట్నీ చేయడం పెద్ద ఇబ్బందేముండదు. ఈ గ్యాప్‌లో నేను వెల్లుల్లిపాయలన్నీ గూడా ఒలిచి పెట్టుకున్నాను బానే ఒక హాఫ్ కప్పు వరకు. ఇంకా సేమ్ ఆయిల్ వేడిగా ఉంది కదా! అందులోనే జీలకర్ర, అలాగే ఆవాలు గూడా వేసుకున్నాను. కొంచెం ఎండుమిర్చి తాలింపు కోసం. అలాగే వెల్లుల్లి ముద్ద అనమాట. చెప్పాను గదా! ఇందాక వెల్లుల్లి ఒలిచి పెట్టుకున్నానని చెప్పి. బరకగా గ్రైండ్ చేసిన దాన్ని ఇంకా ఈ ఆయిల్‌లో వేసి వేయించడమే. అయితే చిన్న మంట మీద వేయించాలి. మనం పెద్ద మంట మీద వేస్తే మాడిపోతున్నట్టుగా అవుతుంది. దీనివల్ల చట్నీకి గ్రేవీ బాగొస్తుంది. ఇంకా పసుపు వేసి కలిపి స్టవ్ ఆపేస్తే సరిపోతుంది ఇక్కడికి. ఆ తర్వాత చల్లారిన తర్వాత మనం ఉప్పు, కారం అది కలుపుకుంటే సరిపోతుందనమాట. నా దగ్గరున్న ఉసిరికాయలు ఒక కేజీ వరకు అనిపించాయి. దానికి ఈ గ్లాస్ నిండా కారం తీసుకున్నాను. ఆ కారంకి ఒక 1 ½ స్పూన్ సాల్ట్ అంతే. అంతకు మించి వేయలా. మనకు ఒకవేళ సాల్ట్ కావాలన్నా తర్వాత చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ జీలకర్ర, మెంతుల పొడి కూడా యాడ్ చేశాననమాట. దానివల్ల ఫ్లేవర్ చాలా బావుంటుంది. పచ్చి వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి ఒక గుప్పెడన్ని ఇందులో యాడ్ చేశాను. ఇవన్నీ మనకు బాగా అంటే ఆహ్, మగ్గిపోతుంది గదా! చట్నీ అనేది ఊరుతుంది గదా! అప్పుడు ఈ వెల్లుల్లిపాయలు తినేటప్పుడు టేస్ట్ చాలా బావుంటాయి. నూనె అంతా వేడి తగ్గిన తర్వాత ఇవన్నీ కలుపుతున్నాం కదా! ఇదిగోండి గ్రేవీ ఇలా తయారైపోయిందనమాట. బాగా అన్నీ పట్టేలాగా కలిపేసి, ఇప్పుడు ఇంక దీన్ని పక్కన పెట్టేసి, ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలన్నీ ఇందులో యాడ్ చేసేసుకోవడమే. చాలా బావుంటుంది టేస్ట్. సీజనబుల్‌గా మనకి ఉసిరికాయలు దొరికినప్పుడు, ఇలా పచ్చడి గనక చేసి పెట్టుకున్నామంటే చాలా రోజులు తినేయొచ్చు. ఇక్కడ ఉసిరికాయలన్నీ వేయించాను గదా! అవి గూడా చల్లారిపోయినాయి. వీటిని గూడా ఇందులో యాడ్ చేసేస్తున్నా. కొంతమంది పులుపు కావాలి అనుకుంటే నిమ్మకాయ గూడా పిండుకుంటారు. బేసిక్‌గా మనకు ఉసిరికాయల్లో సి విటమిన్ ఫుల్‌గా ఉంటుంది కదా! ఇంకా అవసరం లేదు. ఇంకా డైరెక్ట్‌గా వీటిని ఇందులో వేసి కలిపేసేయడమే. ఒకవేళ దీన్ని చక్కగా కలిపేసి ఒక 2, 3 డేస్ తర్వాత ఒక్కసారి మళ్ళీ కలిపి సాల్ట్ చెక్ చేసుకోవచ్చు. ఆయిల్ గనక ఒకవేళ పైకి తేలేంత వరకు ఉంటే ఓకే. లేదు తక్కువ అనిపిస్తుంది అంటే ఇంకొంచెం నూనె వేడి చేసి చల్లార్చి ఇందులో కలుపుకున్నామంటే ఇంకా పచ్చడి రెడీ అయిపోయినట్టే. నేనైతే ఒక 2-3 రోజులు దీన్ని ఇలాగా ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసి పక్కన పెట్టేస్తా. ఆ తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని బాటిల్‌లో స్టోర్ చేసుకొని మిగతాదంతా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాననమాట. ఇదే నేను చేసిన ఉసిరికాయ పచ్చడి రెసిపీ. ఇంకొకటేంటంటే మా అబ్బాయి ట్రిప్‌కెళ్తున్నాడు స్కూల్ తరఫున.
అసలు అంటే ఎప్పుడు అంత దూరము అన్ని రోజులు ఎప్పుడు పంపలేదు. ఏదో దగ్గర దగ్గర పట్ల అంటే ఓకే గానీ ఎక్కడికి వెళ్తున్నాడో చెప్తా. స్కూల్ తరఫున అనమాట. సరే 10థ్ క్లాస్ గదా! వాడు గూడా బాధపడగూడదు అని చెప్పేసి ఇంకా ఓకే అన్నామనమాట. ఎన్ని జాగ్రత్తలు జెప్పానో దెలుసా? బీచ్ దగ్గర జాగ్రత్త, అలాగే ఎక్కడికి వెళ్ళినా ఫ్రెండ్స్‌తోనే ఉండు. ఏదైనా చూసి అలా ఎళ్ళిపోకు. ఇంకా చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే మీరే చూసుకోవాలి. అది ఇది అని చెప్పి, ఇంకా ఇదిగో స్కూల్ దగ్గరికి ఉన్నాననమాట. ఇది యాక్చువల్‌గా సండే రోజు. అయితే మా వారు, చిన్నోడు ఇద్దరు ఫంక్షన్‌కెళ్ళున్నారు. నేను వెళ్ళాల్సింది. కాకపోతే ఇదిగో మా పెద్దోడు ట్రిప్‌కెళ్తున్నాడు గదా! వాడిని స్కూల్ దగ్గర డ్రాప్ చేయాలి. పంపించాలని చెప్పి నేను అక్కడ మిస్ చేసుకొని ఇక్కడికొచ్చేసా. అందుకని వాళ్ళిక్కడ లేరు. ఇంకా వీళ్ళంతా 10థ్ బ్యాచ్ అనమాట ఈ ఇయర్. ఇంకా కొంతమంది పిల్లలు మిస్ అయ్యారు. అంటే వాళ్ళు వేరే ఊర్లెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ట్రిప్‌కి రాలేదంట. బేసిక్‌గా నేను ఈ వీడియో పోస్ట్ చేసేసరికి మా అబ్బాయి ట్రిప్‌కెళ్ళేసి గూడా వచ్చేసాడు. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారంటే వైజాగ్, అరకు, ఇంకా సింహాచలం, అన్నవరం ఇలాంటివన్నీ గూడా. ఇంకా వైజాగ్ అంటే బీచ్‌కి వెళ్తారు గదా! తప్పకుండా. అందులోనూ రీసెంట్ డేస్‌లో అక్కడ తుఫాను అలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తలే చెప్పాను. పంపించాను గానీ నా మనసంతా వాడి దగ్గరే ఉండింది. ఒప్పుకోలేక ఒక ఫోన్ ఇచ్చి పంపించాననమాట. అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడొచ్చు కదా అని చెప్పి. ఫస్ట్ టైం పంపించేసరికి అంత దూరం అందులోనూ 2, 3 డేస్ అంటే కొంచెం మనసొప్పలేదు. తర్వాత సరే వాళ్ళు ఎంజాయ్ చేయాలి గదా అని చెప్పి అలా పంపించాల్సొచ్చింది. ఇంకా తర్వాత ఇదేమంటే నెక్స్ట్ డే లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేస్తున్నానిక్కడ. మార్నింగ్ రొటీన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఈరోజు ఏంటంటే చింతకాయల చారు పెడుతున్నా. చాలా సింపుల్ రెసిపీస్ అనమాట. బావుంటుంది. సీజనల్‌గా చెప్పాలంటే చింతకాయలు, ఇప్పుడు పచ్చి బఠానీలు, గాజరు, కందికాయలు ఇలాంటివన్నీ బాగా వస్తూ ఉంటాయి. ఇంకా నేనేమంటే చింతకాయలు ఒకరోజు చారు పెడితే, ఒకరోజు పచ్చడి అలా చేస్తూ ఉంటా. అలాగే లంచ్ బాక్స్ కోసం రైస్ కడిగేసాను. అది గూడా పెట్టేసాను. ఇక్కడ మా 3 మెంబర్స్ కోసం 3 ఎగ్స్ బాయిల్ జేస్తున్నాను. అయితే క ఈ చింతకాయ చారుకి పెద్దగా కర్రీస్ అవి ఏం బావుండవు. సైడ్‌కి పెట్టుకొని తినడానికని చెప్పేసి ఎగ్ రోస్ట్ చేద్దామని చెప్పి అలా ఉడికించేస్తున్నా. చింతకాయలు ఉడికించడానికి పెద్దగా టైం ఏం పట్టదు. ఒక 5 నిమిషాల్లో ఇది ఉడికిపోతుంది. చూసారుగా ఇలా మ్యాష్ అయిపోతుందనమాట. ఇంక ఈ టైంలో స్టవ్ ఆపేసి దాన్ని పక్కన పెట్టేస్తాను. అది చల్లగా అయిపోతుంది. ఆ తర్వాత ఇంకా చారు చేసేయొచ్చు. ఈలోగా నేనది చల్లగా పెట్టేసాను గదా! ఇక్కడ ఒక గిన్నెలో పచ్చిమిరపకాయలు వేసి వేయిస్తున్నాను. ఇందులో ఆయిల్ లాంటిదేం వేయలేదు. జస్ట్ అలా ఆ వేడికి ఇలా వేయిస్తే సరిపోతుంది. కొంచెం కలర్ మారుతుంది. పచ్చివాసన అనేది పోతుంది. ఇదేమంటే చింతకాయ చారులో వేసుకోవడం కోసం అలా వేయించాను. ఇక్కడ రైస్ కూడా దగ్గర పడిపోతుంది. ఇంకా మూత పెట్టేస్తున్నాను దమ్ కోసం. ఈలోగా పచ్చిమిర్చి కాస్త చల్లారాయి కదా! రోల్లో వేసి వీటిని దంచుతున్నాననమాట. కొంచెం జీలకర్ర యాడ్ చేసి, మామూలుగా పచ్చళ్ళకు అలాగంటేనేమో మనము నూనెలో వేయిస్తాము. కానీ ఇది చారు కోసం గదా! అందుకని చెప్పి ఇలా ఓన్లీ వాటిని మాత్రమే అలా వేయించేసి రోట్లో చక్కగా దంచేసుకున్నాను. పచ్చిమిర్చిను, అలాగే జీలకర్ర 2 యాడ్ చేసేసి, ఇక్కడేమంటే ఈ చింతకాయలన్నీ చల్లగారిపోయినాయి. అంటే వేడిగా ఉన్నప్పుడు మనం చేయి పెట్టి చేయలేం గదా! ఇందులో ఉన్న పల్పు అలాగే ఇదంతా రిమూవ్ చేసేసి చారు రెడీ చేసుకోవడమే ఇప్పుడు. రొటీన్ కర్రీస్ కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే నోటికి చాలా బావుంటుంది కదా! అయితే ఇందులో ఉన్న పల్పంతా రిమూవ్ చేసి దాంట్లో ఉన్న ఆ చింతకాయ వాటర్ అంతా సెపరేట్ జేశాను. ఇప్పుడు వీటిల్లో కావాలంటే మనం వాటర్ గూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా పుల్లగా ఉంటుంది. నేను లాస్ట్‌లో యాడ్ చేశాననమాట. వీలైతే ఇప్పుడు యాడ్ చేసుకున్నా సరిపోతుంది. నేను చేసింది మా ముగ్గురి వరకే. ఇప్పుడు ఈ చారులో ఇంతకుముందు దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్, అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఇంక ఇటువైపునేమంటే తాలింపు పెట్టేస్తున్నాననమాట. ఆయిల్‌లో జీలకర్ర, ఆవాలు, కచ్చపచ్చగా దంచిన కొంచెం వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చి, లాస్ట్‌లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర అంతే. లైట్‌గా ఇంగువ యాడ్ చేశానంతే. ఇంక ఈ తాలింపు ఏంటంటే ఇంక అందులో వేసేసుకోవడమే. పచ్చి పులుసులాగా చేస్తున్నాననమాట. చింతకాయ పచ్చి పులుసులాగా. అందుకని పచ్చిమిర్చిని అలా కాల్చి దంచేసాను. ఇంకా ఉల్లిపాయలనేవి కామన్ గదా! మనకు పచ్చి పులుసు అంటే ఉల్లిపాయలు కాస్త ఎక్కువ వేసుకుంటాము. ఫైనల్‌గా ఇంక ఇందులో తాలింపు యాడ్ చేసేయడమే.
ఎవరైనా లేదు పులుపంటే ఇష్టం ఉండదు అలా అనుకున్న వాళ్ళు కొంతమంది ఇందులో లైట్‌గా షుగర్ గూడా యాడ్ జేస్తారు. కానీ అవసరం లేదు. మనం పచ్చిమిర్చిని దంచి యాడ్ చేసాం కాబట్టి ఆ ఘాటుకు, ఈ పులుపుకి టేస్ట్ చాలా బావుంటుంది. ఇంక ఇవాళ లంచ్ బాక్స్‌లోకి ఇదే. దీనికి కాంబినేషన్ కింద ఇందాక ఎగ్స్ బాయిల్ చేశాను గదా! దాన్ని మంచిగా ఇలా రోస్ట్ చేసేసి పైనుంచి కొంచెం పెప్పర్, అలాగే సాల్ట్ వేసేస్తాను అంతే. సింపుల్ లంచ్ ఈరోజు. అయితే ఇంతకుముందు కామెంట్ అడిగున్నారనమాట. అక్క మీరు వాషింగ్ మిషన్‌లో డోర్ మ్యాట్స్ అలాగే కర్టెన్స్ ఎలా వాష్ చేస్తారు అని చెప్పి. నేను డోర్ మ్యాట్స్ కూడా పదే పదే వేయనండి వాషింగ్ మిషన్‌లో. ఓన్లీ డ్రమ్ క్లీన్ టైంలో మాత్రమే వేస్తాను. కొంచెం శ్రమ తగ్గుతుందని చెప్పి. ఎలాగో ఇంకా డ్రమ్ క్లీన్ పెట్టే టైం వచ్చినప్పుడు లాస్ట్ మినిట్‌లో ఇలా ఇవన్నీ వేసేస్తాననమాట. నార్మల్‌గా ఒక 15 మినిట్స్ వాష్‌లో. ఇంకపోతే ఇలా గ్రిప్పర్‌వి మ్యాట్స్ ఉంటాయి కదా! డోర్ మ్యాట్స్ వాటిని మాత్రం వెయ్యను. ఇవి కంపల్సరీ హ్యాండ్ వాషే చేయాలి. లేదంటే ఈ గ్రిప్పర్, ఈ రబ్బర్ మొత్తం పోతుందనమాట. ఇంకపోతే కర్టెన్స్ విషయానికొస్తే నేను అస్సలు వాషింగ్ మిషన్‌లో వెయ్యను. అన్నీ కూడా హ్యాండ్ వాషే చేసుకుంటాను. వీటికి పెద్దగా మరకలు అలా ఏముండదు. జిడ్డు అలా ఏముండదు కాబట్టి ఎప్పుడప్పుడు మంత్లీ వన్స్ మారుస్తూనే ఉంటాం కదా! జస్ట్ అలా వాష్ చేసేస్తాననమాట. హ్యాండ్ వాషే. ఇంట్లో అన్ని పనులతో పాటు క్లీనింగ్ గూడా ముఖ్యమే కదా! వీక్లీ వన్స్ అలా ఏదైనా చిన్న చిన్నగా ఇలా బూజులు తీయడము, ఫ్యాన్‌లవి క్లీన్ చేయడము కామన్ అనమాట. లేదంటే మేముండే ఏరియాలో చాలా డస్ట్ అది వస్తూనే ఉంటుంది. ఎంత సిటీ ఔట్‌కట్స్ అయినా మాకు రోడ్స్ అవి నీట్‌గా ఉండదు. దాని మూలాన బూజులని, మట్టి, దుమ్ము, ధూళి చాలానే వస్తుంది. కాబట్టి నేను ఈ క్లీనింగ్స్ అనేవి చేస్తూనే ఉంటాను. వీక్లీ వన్స్ గానీ, లేదా 10 డేస్‌కొకసారి గానీ అలాగా. ఈ మధ్య ఉన్న కొంచెం బిజీ వల్ల కాస్త నెగ్లెక్ట్ చేయడంతో చాలా పేరుకుపోయాయన్నమాట. నాకు కిచెన్ అలాగే హాల్ దగ్గర దగ్గర ఉండడం వల్ల ఎంతగా వాడినా కూడా, ఎంత జాగ్రత్తగా చూసుకున్నా గూడా ఇలా ఫ్యాన్‌లకి పట్టేస్తూ ఉంటుందన్నమాట. ఇలాంటివి క్లీన్ చేయడానికి కొంచెం మా పిల్లలు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇక్కడ 15 మినిట్స్‌లో వాష్ అయిపోయాయి కదా! మ్యాట్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ గోడ పైన ఆరబెట్టేసాను. ఇక్కడ బాగా ఎండ తగులుతుంది. ఎండలో ఆరబెట్టడం వల్ల చాలా తొందరగా డ్రై అయిపోతాయి. అలాగే ఇంకా ఇల్లు క్లీనింగు, మాప్ పెట్టడము అంతా కంప్లీట్ అయిన తర్వాత వేస్తే ఇంట్లో వేస్తాను. లేదంటే వాటిని మళ్ళీ ఫోల్డ్ చేసి పక్కన పెట్టేస్తాను. అంటే సీజన్‌ని బట్టి, ఫెస్టివల్ మూమెంట్స్‌ని బట్టి వేరే వేరేగా మారుస్తూ ఉంటాననమాట. ఉంటాయి కదా మన దగ్గర డబుల్ డబుల్‌గా అలాగా. ఇంకా ఎలాగో క్లీనింగ్ స్టార్ట్ చేశాను కదా! మెయిన్ డోర్ దగ్గర గూడా క్లీనింగ్ అనేది మొదలు పెట్టేసుకున్నాను. ఒక్క 10 నిమిషాలు మనది కాదు అనుకుంటే మొత్తం నీట్ అయిపోతుంది కదా! మనకు తెలియకుండానే ఎంత దుమ్మొచ్చి చేరుతుందో ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాం కానీ, మళ్ళీ అది చూసినప్పుడు అబ్బా! అనిపిస్తుంది కదా మనసుకి. ఇంకా క్లీనింగ్ అదలా ఉండగా ఈ ర్యాక్ గురించి, అలాగే ఈ జాడీల గురించి ఒక కామెంట్ వచ్చింది. రీసెంట్ డేస్‌లోనే నేను దీని గురించి చెప్పాననుకుంటాను. సరే మళ్ళీ అడిగారు కదా! క్లియర్ చేద్దామని చెప్పి ఇక్కడ చెప్పేస్తున్నా. ఇప్పుడు మీకు చూపించే ఈ సిరమిక్ అంటే అదే జాడీలు ఇవేంటంటే ఒక పావు కేజీ పడతదేమో అని నేను అనుకుంటున్నాను. కానీ పట్టదులెండి. నార్మల్‌గా అయితే నేను ఇందులో పెట్టేది సాల్ట్ ఒకటి, అలాగే ఎండుమిర్చి అలాగా. ఈ 2 బాటిల్స్ మధ్యన వేరే ఏది పట్టదని చెప్పేసి అదొకటి పెట్టుకుంటాను. ఆ బాటిల్‌లో వచ్చేసి కాఫీ గానీ, లేదా పిల్లలకి బూస్ట్ గానీ అలా పెడుతూ ఉంటాను. ఈ కింద రోలో వచ్చేసి ఇవి చిన్న సైజ్ జాడీలు. ఇందులో మహా అంటే ఒక 100 గ్రామ్స్ గూడా పట్టదు. చాలా చిన్నవే ఇవి. జస్ట్ డైలీ యూజ్ అయ్యేవి. ఇదిగో గ్రీన్ టీ, మెంతులు, ఆ మిడిల్ దాంట్లో చింతపండు అలా హ్యాండీగా ఉండేలాగే అన్నీ యూజ్ చేసేలాంటివే పెట్టుకుంటాననమాట. అంటే ఈ జాడీలకు, ఈ ర్యాక్‌కి భలేగా సెట్ అయింది. ఈ వుడెన్ ర్యాక్ నేను మీషోలో తీసుకున్నాను. వీలైతే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. బావుంది. అది క్వాలిటీ అయితే బావుంది. నేను తీసుకొని కూడా చాలా డేస్ అయిపోయింది. ఈ పనులన్నీ చేసొచ్చేలోగా కొంచెం ఏదైనా వేడిగా తాగాలనిపించింది. ఇప్పుడు చలికాలం గదా! అస్తమానం కాస్త వేడిగా ఉంటే బావుంటుంది అనిపిస్తుంది. తినేది గానీ, తాగేది గానీ. నాకేమంటే ప్రతిసారి టీ మంచిది కాదు, వద్దు అనే ఉద్దేశంతో ఎక్కువగా నేను గ్రీన్ టీకి ప్రిఫర్ చేస్తూ ఉంటా. అందుకని నేనిక్కడ గ్రీన్ టీ అయితే పెట్టేసుకున్నాను. ఇంక అలాగే టీ అనేది కొంచెం తగ్గిస్తే మంచిది కదా హెల్త్‌కి కూడా అని చెప్పి గ్రీన్ టీయే కాకపోయినా ఒక్కోసారి లెమన్ టీ గానీ, బ్లాక్ టీ గానీ అలా ప్రిఫర్ చేస్తూ ఉంటా. బాగా అలవాటయిపోయింది. ఈ సీజన్‌లో గూడా తెలిసి తెలియకుండానే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రిలేటివ్స్, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు టీ అది బాగా ఇస్తూ ఉంటారు.
సో, అలా మనం అక్కడే స్కిప్ చేయకుండా ఇక్కడ స్కిప్ చేస్తే సరిపోతుందనిపిస్తుంది. ఎలాగో మార్నింగ్ తాగుతూనే ఉంటాం కదా! అలాగనమాట. ఈ టీ అడిక్షన్‌ని తగ్గించడం అయితే నిజంగా చాలా కష్టం. నేనైతే దీని నుంచి తప్పుకోలేకపోతున్నాను. సరే, వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా! నచ్చుంటే డెఫినెట్‌గా ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్‌లో చెప్పండి. నేను మీకు రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.